హాయ్, దిస్ ఇస్ బాబ్ ఎలెఫెక్టస్. ఆది కాండం నుంచి ఇంకొక పాయింట్ మనం గమనించాలి. అదేంటంటే కల్చరల్ మ్యాండేట్ అని చెప్పిన దాంట్లో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని లోపరుచుకొని నిండించి దాన్ని ఏలమని ఉన్నది. లోపరుచుకోవడం ఏలడం అంటే ఏంటి? అది నెగిటివ్గానే మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే మనం పాపపూరితమైన ప్రపంచంలో మనం ఉన్నాం. సో ఈ మాట ఏలడం అనేది పాపం రాకమునుపు ఉన్న మాటకి. ఎందుకంటే పాపం అనేది ఆది కాండం 3వ అధ్యాయం నుంచి వచ్చింది. కాబట్టి లోపరుచుకోవడం ఏలడం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఈ విషయం మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు మేమున్న సైడు గోదావరి సైడ్ ఉన్న ఏరియాలో ఈ సాధారణంగా ఈ మాట ఉపయోగిస్తారు. ఏంటి అంటే నేను నా భార్యని ఏలుకున్నాను అని అంటారు. ఏలుకోవడం అంటే ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ మాటలు సాధారణంగా ఉపయోగిస్తారు. సో ఏలడం అంటే ఏంటో అంటే ఇప్పుడు ఫాలన్ వరల్డ్లో పతనమైన వ్యవస్థలో ఏలడం అంటే ఏంటి అంటే ఒకళ్ళని అజమాయిష్ చేయడం, ఒకళ్ళని నొక్కేయడం, ఒకళ్ళ మీద ఆధిపత్యం చలాయించడం అని అనుకున్నాం. కానీ అది కాదు దేవుని యొక్క వాక్యం. సో పాపానికి మునుపు ఏలడం అంటే ఏంటో నాకు తెలియాలి. అది నాకు తెలియాలి అని అంటే పాపం లేని వ్యక్తి వచ్చి నాకు చెప్పాలి. అందుకని పాపం లేకుండా ఉన్న వ్యక్తి ఎవరు అంటే భూమి మీదకి వచ్చింది యేసుప్రభు. ఆదాము కొంతకాలం పాపం లేకుండా ఉన్నాడు, కొంతకాలం ఏలాడు, మళ్ళీ పాపంలో పడిపోయాడు. కానీ జీవించినప్పుడు ఎక్కడ పాపంలో పడకుండా ఉన్న యేసుప్రభు దాని డెఫినేషన్ ఇస్తూ ఇట్లా చెప్పాడు. అదేంటే ఏలడం అంటే ఏంటి, లీడర్ అంటే ఏంటి అంటే పరిచర్య చేయించుకునేవాడు కాదు, పరిచర్య చేయడానికి వచ్చిన వాడు లీడర్ అని కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. కాబట్టి ఏలడం అంటే ఏంటి అని అంటే కత్తితో పట్టుకుని పొడి చేయడం కాదు, ప్రేమతో గెలుచుకోవడం అని కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏలడం అంటే ఏంటి అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్. ఇది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి దేవుడి ప్రపంచాన్ని ఏలమన్నాడు అని అంటే ప్రొటెక్ట్ చేయమన్నాడు, కేర్ తీసుకోమన్నాడు. అది ఈవెన్ భార్యని కూడా ఆ మాట ఉపయోగించలేదు. అన్న భార్య భర్తల్లో ఉన్న భార్యని నేలుతున్నాను అంటే అర్థం అంటే కేర్ తీసుకొని ప్రొటెక్ట్ చేయమని, అంతేకాని అబ్యూస్ చేయమని కాదు. ఈ సంగతి మనం గమనించాలి.